Most of us are not aware of what is clinical hypnotherapy. Welcome to Neuroscience Hub. Today we have Dr. Tulsi with us, who is going to share her inputs about what exactly is clinical hypnotherapy. Welcome to Neuroscience Hub, Tulsi. So, can you just tell what exactly is hypnotherapy? Hypnotherapy is a deep relaxed state. There we will suggest the mind, subconscious mind. మన subconscious mindకి సజెషన్స్ ఇస్తూ హిప్నోథెరపీ ప్రాసెస్లో ఏంటంటే ఎవరైతే హిప్నోథెరపీ తీసుకుంటున్నారో ద థెరపిస్ట్, హిప్నోథెరపీ తీసుకునే వాళ్ళకి కూడా మొత్తం ప్రొసీజర్ అంతా వాళ్ళకి తెలిసే జరుగుతుంది. జనరల్గా అపోహలు ఎలా ఉంటాయంటే హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా అన్ని విషయాలు జరిగిపోతాయి, లేకపోతే నేను అన్కాన్షియస్ అయిపోతానేమో, నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతానేమో, నన్ను ఏమైనా చేసేస్తారేమో, ఇలాంటి అపోహలు ఉంటాయి. జనరల్గా హిప్నోథెరపీ ఏంటంటే మన మైండ్లో కొన్ని సాల్వ్ చేసుకోలేని థింగ్స్ ఉంటాయి. సపోజ్ యాంగ్జైటీ అవ్వండి, డిప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఫియర్స్ అవ్వచ్చు, క్లాస్ట్రోఫోబియా అంటారు. అంటే వాళ్ళు లిఫ్ట్లో ఎక్కినప్పుడు భయం ఉంటుంది, లేకపోతే క్లోజ్డ్ రూమ్లో ఉండలేరు వాళ్ళు, ఈవెన్ బాత్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసుకోలేరు అనమాట. ఈ ఫియర్స్ అండ్ ఫోబియాస్ మనం హిప్నోథెరపీ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలా? వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి సజెషన్స్ ఇస్తూ ఆ పర్సన్ని డీప్ రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళి మనం సబ్కాన్షియస్ మైండ్కి సజెషన్స్ ఇచ్చి ఆ పర్సన్కి ఏదైతే ఫియర్స్ ఉన్నాయో, ఫోబియాస్ ఉన్నాయో, యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మనం హిప్నోథెరపీ ద్వారా రిలీజ్ చేస్తాం అనమాట. జీరో సైడ్ ఎఫెక్ట్, 100% న్యాచురల్ ప్రాసెస్. దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హిప్నోథెరపీ? లైక్ చాలా మంది డిప్రెషన్లో వెళ్తూ ఉంటారు, సో వాళ్ళకి తెలియదు హిప్నోథెరపీ ఏంటి అంటే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా చాలామంది సజెస్ట్ చేయరు. సో మీ ఇన్పుట్స్ ఏంటి దానిపైన? హిప్నోథెరపీ ఇస్ ద సేఫెస్ట్ ప్రొసీజర్. హిప్నోథెరపీ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హిప్నోథెరపీ అంటే మన డీప్ రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళి సబ్కాన్షియస్ మైండ్కి సజెషన్స్ ఇవ్వడం. ఈ మన కాన్షియస్ మైండ్ ఏంటి అంటే అన్నీ డిసైడ్ చేస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్, ఇది రాంగ్. జనరల్గా కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే హిప్నోసిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్తూ ఉంటుంది, లేకపోతే హిప్నోసిస్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే దాన్ని వాళ్ళు మన ఏదో చేసేస్తారు, ఇలాంటి అపోహలన్నీ ఉంటాయి అన్నమాట. హిప్నోసిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్రాసెస్. హిప్నోసిస్ జరిగే ప్రొసీజర్లో ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా తన అవేర్నెస్తోనే ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ఇక్కడ ఏం జరగదు. ఇది చాలా పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరిలో అయితే ఈ కాన్షియస్నెస్ తగ్గి వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకి హిప్నోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమందిలో ఎడిక్షన్స్ ఉంటాయండి. ఎడిక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి, నువ్వు స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, ఇలా అది మంచిది కాదు, ఇలా చెప్తూ ఉంటాం. ఎవరికైనా కాన్షియస్ మైండ్కి సజెషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు వినరు. అప్పుడు మనం వాళ్ళకి హిప్నోథెరపీ సజెస్ట్ చేయొచ్చు. కానీ హిప్నోథెరపీ అందరికీ ఉపయోగపడుతుందా, తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారా అంటే, ఎవరు హీల్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరైతే నేను హీల్ చేసుకుంటాను, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ మీ, ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది ఫీల్ అవుతారు. ఒక డైటీషియన్ ఉన్నారండి, ఆవిడ లైఫ్లో ఏం జరిగిందంటే చిన్నప్పుడు తను సక్సెస్ఫుల్ డైటీషియన్, అంతా బాగానే ఉంది, కానీ తను ఏదో లోటు ఫీల్ అవుతుంది. అప్పుడు తను ఒక హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇలా ఏజ్ రిగ్రెషన్ అని చేస్తాం అనమాట. అసలు ఆ కాజ్కి రూట్ కాజ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఆవిడ అలా ఫీల్ అవుతుంది అని అనుకున్నప్పుడు తను 6th క్లాస్ చదివే టైంలో వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆవిడ ఒక మ్యారేజ్ ఫంక్షన్లో నువ్వు ఎప్పుడు చూసినా ఫుడ్ తింటూనే ఉంటావు, తిని ఇలా ఇంత లావ్ అయిపోయావు నువ్వు అని చెప్పి తిట్టారట. అది ఆ అమ్మాయి మైండ్లో ఉండిపోయింది. అది తనకి ఇప్పుడు బాధలా అనిపిస్తుంది అనమాట. తను చాలా సఫర్ అయింది. ఎప్పుడైతే తను హిప్నోథెరపీలో నేను హీల్ అవ్వాలని తను వెళ్ళింది, నాలో బ్లాకేజెస్ ఉన్నాయని తను వెళ్ళింది, తను హీల్ అయింది. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేసి హిప్నోథెరపీకి పంపించినప్పుడు వాళ్ళకి అది సక్సెస్ అవ్వదు. ఎవరికి వాళ్ళు హీల్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి మాత్రమే సక్సెస్ఫుల్ హిప్నోథెరపీ అవుతుంది. కొంతమందికి ఒక హిప్నోథెరపీ సెషన్తోనే వాళ్ళు సక్సెస్ అయిపోతారు, వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటారో అది తెలిసిపోతుంది. కొంతమందికి మల్టిపుల్ సెషన్స్, ఎందుకంటే మైండ్లో ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఎంత డీప్గా రూట్ అయి ఉందో ఎవరికి తెలియదు. కొంతమందికి అది జనరేషన్స్ నుంచి, వాళ్ళ ఫాదర్స్ నుంచి కొన్ని నమ్మకాలు ఉంటాయి చూసారా, ఇది నమ్మకూడదు, మీరు ఏం చేసినా నేను ట్రీట్ అవ్వను, ఇలా మొండిగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కేసెస్లో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట.
ఎప్పుడైతే నేను రెడీ, మీరు చేసింది మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నా లైఫ్లో నేను ఏది అచీవ్ అవ్వలేకపోతున్నానో, నన్ను ఏది వెనక్కి లాగుతుందో మీరు నన్ను దానికి హెల్ప్ చేస్తున్నారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి 100% హిప్నోథెరపీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో చాలా మంది యూజువల్లీ డిప్రెషన్, ఇప్పుడు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తన డిప్రెషన్లో వెళ్ళి కౌన్సిలింగ్ వెళ్తే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు. సో తను మెడిసిన్ తీసుకుంటున్నారు. సో మన ట్రెడిషనల్ మెడిసిన్కి ఇంకా హిప్నోథెరపీకి ఎలాంటి ఏదైనా లింక్ ఉందా? స్టార్టింగ్ అంటే ట్రీట్మెంట్ స్టేజెస్ ఉంటాయి. సో మీరు అంటే ఆ స్టేజెస్ గురించి కొంచెం చెప్తారా? ఎవరైతే ఒక మెడిసిన్, ఒక హెల్త్ ఎయిల్మెంట్ గురించి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి, అల్లోపతి ట్రై చేస్తారు, ఆయుర్వేద ట్రై చేస్తారు, హోమియోపతి ట్రై చేస్తారు, డిఫరెంట్ మొడాలిటీస్ ట్రై చేస్తారనమాట. ఏ ట్రీట్మెంట్లో కూడా వాళ్ళకి సక్సెస్ దొరకలేదు, ఇంకా వాళ్ళు ఆ ఎయిల్మెంట్ని క్యారీ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్లో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు, మేము ఎంత చేయాలో అంత ట్రై చేసాం, మీరు ఒకసారి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అంటారు. అంటే ప్రతి ఇష్యూకి కూడా సైకిక్ రూట్ కాజ్ అనేది ఉంటుందన్నమాట. సైకలాజికల్గా సంథింగ్ ఈజ్ స్టక్కింగ్ ఇన్ హిజ్ మైండ్, అది మనకి బాడీ వైజ్ ఒక ప్రాబ్లంగా బయటకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు ఆ బాడీకి వచ్చిన ప్రాబ్లం చూస్తాం, కానీ సైకలాజికల్గా ఎలాంటి విషయం తన్నే ఎఫెక్ట్ చేసింది. ఇక్కడ హిప్నోథెరపీలో మనం సైకలాజికల్గా చెక్ చేసినప్పుడు అక్కడ రూట్ కాజ్ అనేది ఎలా ఉంటుందంటే అదేం పెద్ద సీరియస్ రూట్ కాజ్ ఏమి ఉండదండి. సపోజ్ ఒక కేసు తీసుకుందాం. ఒక అబ్బాయి ఎక్కువ భయపడతా ఉంటాడు. హైట్స్ చూస్తే భయం, స్లోప్స్ చూస్తే భయం, ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్, 12 స్టోరీ బిల్డింగ్స్ అలా ఆ బిల్డింగ్స్ చూసినప్పుడు భయం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తనకి దీనివల్ల డిప్రెషన్ వచ్చేస్తుంది. డిప్రెషన్ వచ్చేసి ఏదైనా హైట్ బిల్డింగ్స్ చూస్తే చేతులు షివర్ అయిపోయి ఈవెన్ సైన్ కూడా చేయలేదంట. అందరూ చూసి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు, చిన్న విషయమే కదా, మేమందరం చూస్తుంటే నీకేం అవుతుంది బిల్డింగ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అప్పుడు తనకి దాని రూట్ కాజ్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే తన పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తనకు ఆ భయం అనేది డెవలప్ అయింది. పాస్ట్ అంటే ఎలా ఉంటుంది, అది ఒక 10 years బ్యాక్ అవ్వచ్చు, 20 years బ్యాక్ అవ్వచ్చు. మనం 4 years 5 years ఏజ్లో ఉన్నప్పుడు ఈ రూట్ కాజ్ హైడ్ అయి ఉందన్నమాట. గేట్ పైనుంచి పడిపోవడం జరిగింది. ఇప్పుడు 4 years ఏజ్లో ఉన్నప్పుడు గేట్ పైన పడినప్పుడు ఏమైందంటే 4 years ఏజ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు, దెబ్బ మాత్రమే తెలుస్తుంది. నాకు ఏదో అయిపోయింది అనుకుంటాం. అలాగే ఆ అమ్మాయి కూడా ఏదో అయిపోయింది అనుకుంది. అది భయంగా డెవలప్ అయ్యి తర్వాత స్టేజ్లో డిప్రెషన్గా. ఇలా మన హిప్నోథెరపీతో ప్రెజెంట్ వాళ్ళు ఫేస్ చేసే కండిషన్ని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి మనం రిజాల్వ్ చేయొచ్చు. సో యూజువల్లీ ఇప్పుడు చాలామంది అంటే స్టూడెంట్స్ అవన్నీ ఇంకా ఎంప్లాయీస్ ఎక్కువ వర్క్ స్ట్రెస్ వల్ల ఆర్ ఎల్స్ వర్క్ ఎన్వైరన్మెంట్ వల్ల డిప్రెషన్ వెళ్తారు. సో వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారా? మనకి అలాంగ్ విత్ ద హిప్నోథెరపీ కన్వెన్షన్ మెడిసిన్ కూడా చాలా అవసరం. అంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి, జీరో సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్స్ లైక్ యాక్యుప్రెషర్ అని, ఇంకా అలాగే న్యూట్రిషన్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. మనకు అసలు స్ట్రెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. స్ట్రెస్ ఈటింగ్ అంటారు. చాలామంది స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం, లేకపోతే స్మోకింగ్ చేయడం, ఇది నా స్ట్రెస్ తగ్గించుకోవడం నేను చేస్తున్నానని చెప్తారు. అసలు స్ట్రెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు నిజంగా ఈ జాబ్ చేయడం వల్లే స్ట్రెస్ స్టార్ట్ అయిందా, లేకపోతే సంథింగ్ ఈజ్ దేర్? అది మనం ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ అంటే మనం ఎప్పుడు బయట వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, మనని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్. నా లైఫ్ అంతా కరెక్ట్గా వెళ్తుందా, నేను అన్నీ కరెక్ట్గానే ఫాలో అవుతున్నానా, నా లైఫ్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, నన్ను అందరూ కరెక్ట్గా ట్రీట్ చేస్తున్నారా, లేకపోతే నేను కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నానా, నా బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుందా, నా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందా అని ఎవరికి వాళ్ళు కాన్షియస్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంగ్ విత్ ద హిప్నోథెరపీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. ఈ న్యూట్రిషన్ అనేది మనిషి లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళింది అనుకోండి, ఎవరైతే మన ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకుని లేకపోతే వేరే హ్యాబిట్స్ అయినా, ఇది మన ఎండోక్రైన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది, మన హార్మోన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పీసీఓడి పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం ఎందుకు? ఇది ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన హార్మోన్స్ అనేవి బ్లడ్లోకి సరిగ్గా రిలీజ్ అవ్వక హార్మోనల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్
ఆర్ హై బీపీ ఆర్ థైరాయిడ్, ఏ మెడికేషన్ అయినా తీసుకోండి. అలాగే మీ మైండ్ సెట్ని కూడా కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మైండ్ని కరెక్ట్ చేసుకోకుండా మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా అది సక్సెస్ అవ్వదు చాలా కేసెస్లో. అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్, మైండ్ హీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. టుగెదర్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం చాలా కేసెస్, సూసైడ్ కేసెస్ చూస్తున్నాం. స్పెషల్లీ 10th క్లాస్ కిడ్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, అంటే మార్క్స్ తక్కువ వల్ల, ఆర్ఎల్స్ ఇప్పుడు చిన్న 3rd, 4th క్లాస్ పిల్లలు కూడా, అంటే పేరెంట్స్ ఫోన్ కొనిపించలేదు, అలాంటి థాట్స్ వాళ్ళు అది తీసుకొని, అంటే వాళ్ళు కొనిపిస్తలేదని కోపం తీసుకొని సూసైడ్ అలాంటివి చేస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఈ 10th క్లాస్ కిడ్స్ అండ్ ఇంటర్ గోయింగ్ కిడ్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ చదివే పిల్లలు కానీ, వీళ్ళు స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు? మనం అనుకుంటాం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు, కానీ ఈ ట్రామాస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఉంటాయి. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి అవ్వచ్చు, వాళ్ళ పాస్ట్లో అవ్వచ్చు. ఆ ట్రామాస్ వల్ల ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ ఇష్యూని, చిన్న ఇష్యూని కూడా ఫేస్ చేయరు. సపోజ్ మొబైల్ కోసం సూసైడ్ చేసుకోవడం ఏంటండి, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చినాయి అని సూసైడ్ చేసుకోవడం ఏంటండి, అంటే వాళ్ళ చైల్డ్హుడ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, చైల్డ్హుడ్లో జనరల్గా వాళ్ళు పేరెంట్స్ని చూడొచ్చు, రిలేటివ్స్ని చూడొచ్చు. అక్కడ ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు ఏంటంటే 5 years మైండ్ వరకు ఉన్న పిల్లలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రతి విషయం కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అది మైండ్లో స్టోర్ చేసేసుకుంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు అడల్ట్హుడ్లోకి వచ్చిన తర్వాత ఆ చిన్న విషయాన్ని కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, ఈ రాంగ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే సడన్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, నేను ఇక్కడి నుంచి చదవడం మానేస్తాను అని చెప్పడం. సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళని ఏది ఎఫెక్ట్ చేసింది, ఏ విషయం అంతగా ఎఫెక్ట్ చేసింది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కేసులో ఎలా ఉందంటే, ఒక పాప తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అంత బాగుంది లైఫ్ అంతా, కానీ ఇక్కడి నుంచి నేను కాలేజ్కి వెళ్ళను, నన్ను చదువు మానిపించేయండి అని చెప్పి అడుగుతుందనమాట. 2-3 ఇన్సిడెంట్స్ అమ్మాయి లైఫ్లో ఉన్నాయి. 2-3 ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటేమో ట్యూషన్ టీచర్ నువ్వు ఎంత చదివినా సరే నీకు మార్క్స్ రావు, నీకు ఇంట్లో పెళ్లి చేసేమని చెప్పు అని చెప్పేసి అన్నారనమాట. అది ఆ పాప మైండ్లో స్టోర్ అయిపోయింది, సబ్కాన్షియస్ మైండ్లో. ఇంకొక విషయం ఏంటంటే, తను చిన్నప్పుడు 5 years ఏజ్లో ఉండగా తనకి మళ్ళీ వాళ్ళకి ఒక బాబు, వాళ్ళ పేరెంట్స్కి తనకు తమ్ముడు పుట్టాడనమాట. దాని తర్వాత ఏమైందంటే, ఆ అమ్మాయిలో నా పేరెంట్స్ నన్ను చీట్ చేసేసారు, నన్ను ఇగ్నోర్ చేసేసారు, ఇక్కడి నుంచి నన్ను పట్టించుకోరు అని ఆ అమ్మాయిలో ఇన్సెక్యూరిటీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, తను ఎవరితోనే మాట్లాడదు, ఎవరైనా నాతోనే వచ్చి మాట్లాడాలి. అడల్ట్హుడ్లో మనకి చిన్నప్పుడు వూన్స్ ఎప్పుడు కూడా పెద్ద అయిన తర్వాత కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వూన్స్ ఎలాగా, నేను ఎగ్జామ్ రాసినా సరే నేను పాస్ అవ్వను. ఫస్ట్ తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా బాగా చదువుతుంది, కానీ వూండ్ ఎలా ఉంది, నేను రాసినా సరే నేను పాస్ అవ్వను. ఇది ఎక్కడ స్టోర్ అయ్యింది? చైల్డ్హుడ్లో స్టోర్ అయ్యింది. చైల్డ్హుడ్ ట్రామాస్ అంటాం. ఈ చైల్డ్హుడ్లో ట్రామా స్టోర్ అవ్వడం వల్ల తను ప్రజెంట్ లైఫ్లో నన్ను కాలేజ్ మానిపించేయండి అని చెప్పి రోజులు ఏడవడం, ఫుడ్ మానేయడం, నేను చచ్చిపోతానని చెప్పడం, నన్ను కాలేజ్ పంపించకని చెప్పడం, ఇవన్నీ పేరెంట్స్కి చాలా స్ట్రెస్ఫుల్ కదండి. ఆ అమ్మాయి స్ట్రెస్ ఫీల్ అవుతుంది, తను ఫుడ్ మానేస్తుంది, తను చదవట్లేదు. ఇవన్నీ మనం ఎంతసేపు ఆ అమ్మాయికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాం. నువ్వు ఇలా చేయకమ్మా, ఇలా మంచిది కాదు, నీ హెల్త్ పాడైపోతుంది, ఇవన్నీ చెప్తాం. విన్నారు కదండి. అసలు రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అసలు ఆ చైల్డ్హుడ్ ట్రామాని రిలీజ్ చేసిన తర్వాత తను నార్మల్ అయింది. సో ఇప్పుడు రీసెంట్లీ మనం చూస్తున్నాం, చాలా కాలేజ్ టీనేజర్స్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్ వల్ల. అంటే ఇట్ మైట్ బి అట్రాక్షన్ ఆల్సో. సో దాని గురించి మీరు ఏదైనా చెప్తారా? ఇంకా అంటారు కదా యూజువల్లీ, అంటే అమ్మాయి డిప్రెషన్లో వెళ్తుంది, అంటే చాలామంది అంటారు అమ్మాయి సెన్సిటివ్ ఉంది, దానివల్ల షీఈస్ అన్ఏబుల్ టు డైజెస్ట్ దట్ వర్డ్ అండ్ షీ హ్యాస్ అటెంప్టెడ్ సూసైడ్ అని. సో దాని గురించి ఏదైనా మీరు చెప్తారా? జనరల్గా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి మనిషి కూడా ఒక ట్రామాని క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఏ ట్రామా లేని వాళ్ళు అంత హ్యాపీగానే ఉంటారండి. కొన్ని లైఫ్లో, మన లైఫ్లో ఏం జరిగిందో మనకే తెలియదు. ప్రతి మనిషి లైఫ్లో కూడా కొన్ని ట్రామాస్ ఉంటాయి. ఈ అమ్మాయి ఒక ట్రామాని క్యారీ చేసుకుని వచ్చింది, ఆ అబ్బాయి ఒక ట్రామాని క్యారీ చేసుకొచ్చాడు. ఈ ట్రామాని క్యారీ చేసుకుని రావడం వల్ల వాళ్ళ ప్రజెంట్ లైఫ్లో వాళ్ళిద్దరికీ కొన్ని రోజులు మ్యాచ్ అవ్వచ్చు. ఒక 1 year వాళ్ళు చాలా హ్యాపీ రిలేషన్షిప్లో ఉండొచ్చు. తర్వాత కొన్ని రోజుల తర్వాత డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అది మ్యారేజ్ అయినా తీసుకోండి, లేకపోతే రిలేషన్షిప్ అయినా తీసుకోండి. ఆ రిలేషన్షిప్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయం ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు, లేదా అబ్బాయికి తెలియకపోవచ్చు. ఆ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారి వాళ్ళు అబ్యూసివ్ థింగ్స్ని ఫిజికల్గా కానీ,
ఎమోషనల్గా కానీ వాళ్ళని చాలా హర్ట్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని రోజులు అలా ఫేస్ చేస్తూ ఉండిపోతారు, వీళ్ళు ఏం చేయాలో తెలియదు. కానీ అది ప్రతి మనిషికి కూడా కొంత కాన్షియస్నెస్ ఉండాలి. మనని ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి, మనం ఎలాంటి బౌండరీస్ని క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ ఎలా ఉండాలి, ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎవరితో లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు, మనలో ఎవరు మనని చీట్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. సో యూజువలీ చాలా మందికి అంటే ఫోబియా గురించి తెలియదు, అంటే ఈ పర్సన్ ఈ ఫోబియాతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనకు చాలా టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉన్నాయి, సో దాని గురించి మీరు చెప్తారు? ఫియర్స్ అండ్ ఫోబియాస్ చాలా ఫియర్స్ అండ్ ఫోబియాస్ ఉంటాయి. ఫియర్స్ అండ్ ఫోబియాస్లో ఎగ్జామినేషన్ ఫియర్ అవ్వచ్చు, లేదా ఎవరితో అయినా మాట్లాడాలంటే ఫియర్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఫియర్ అవ్వచ్చు, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అందులో క్లాస్ట్రోఫోబియా కూడా ఒక కైండ్ ఆఫ్ ఫియర్. వాళ్ళు ఎలా ఉంటారంటే క్లోజ్డ్ రూమ్లో ఉండలేరు, ఎప్పుడు రూమ్ డోర్ వేస్తే ఆ ఇంట్లో ఉండలేరు వాళ్ళు. బాత్రూమ్ కూడా క్లోజ్ చేసుకుని వాళ్ళు బాత్ చేయలేరు అనమాట, అంత ఫియర్తో ఉంటారు. లేకపోతే వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళలేరు, లేకపోతే క్లోజ్డ్ రూమ్లో ఉండలేరు, ఇంట్లో ఒకళ్ళలో ఉండలేరు, ఎప్పుడు బయట ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ట్రామా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ట్రామాని రిలీజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే క్లాస్ట్రోఫోబియా ఉందో దాని నుంచి బయటకు వస్తారు. అది 1 సెషన్లో రిలీజ్ అవ్వచ్చు, లేదా 2 or 3 సెషన్స్ కూడా పట్టచ్చు. యూజువల్లీ హిప్నోథెరపీ ఒక పర్సన్కి ట్రీట్ చేయాలంటే ఎంత టైం తీసుకోవచ్చు? హిప్నోథెరపీ స్టార్ట్ చేసే ముందు మనం పర్సన్ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్నది అర్థమవుతుంది. కొంతమంది ఎవరో చెప్పారని వచ్చేస్తారు బ్లైండ్గా, నిజంగా వాళ్ళకి హీల్ అవుదామని లేదు అక్కడ. ఎవరైతే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే హిప్నోథెరపీ హెల్ప్ అవుతుంది. మీరు ఏం చేసినా నేను కరెక్ట్ అవనండి అని అంటే వాళ్ళకి హిప్నోథెరపీ అవ్వదు. కొంతమందికి కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆ రూట్ కాజ్ అనేది, ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా డీప్గా ఉంటుంది అనమాట. జెనెటికల్గా అది బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొంతమందిలో. కొంతమంది హిస్టరీస్, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు చాలా మొండిగా ఉంటారు. మనం అంటూ ఉంటాం కదా, వీడు చాలా మొండోడండి, వాళ్ళ డాడీ కూడా మొండి, ఇలా చెప్తూ ఉంటాం. అలా ఎవరైతే అలా స్టబోన్గా పట్టుకుని ఉన్నారో వాళ్ళలో ఈ థెరపీ అనేది కొంత టైం తీసుకుంటుంది అనమాట. అదేంటి నాకు ఒక్క సెషన్లోనే నేను సెట్ అయిపోయాను, నీకెందుకు మల్టిపుల్ సెషన్స్ అవుతున్నాయి అంటే, ప్రతి పర్సన్ యూనిక్ కదండి. ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో థెరపీ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ థెరపీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో యూజువల్లీ మనం చాలా అంటే ఎన్జిఓస్లో చూస్తాం, అంటే యూజువల్లీ విక్టిమ్స్ ఉంటారు, రైట్? రేప్ది ఉంటుంది, చాలా అంటే ఇంట్లో క్లాషెస్ వల్ల కూడా వచ్చేస్తారు రోడ్డు పైన. సో అలాంటి ఎన్జిఓస్ యూజువల్లీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇది మన థెరపీ వాళ్ళకి ఎలా యూటిలైజ్ అవుతుంది? చాలామందిలో ఎమోషనల్గా వాళ్ళు చాలా హర్ట్ అయి ఉంటారండి. వాళ్ళు ఏ విషయంలో హర్ట్ అయ్యారు, కొన్ని ట్రామాస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు పేరెంట్స్ అంతా చాలా సరదాగా ఉంటారు, సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ పిల్లల్ని వెళ్ళి చిన్నగా గిల్లడం అలా చేస్తారు, అందరూ నవ్వుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న పాపకి ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఉండిపోద్ది. అది అడల్ట్హుడ్లోకి వెళ్ళిన తర్వాత తను అట్రాక్ట్ చేస్తుంది అనమాట అలాంటి ఇన్సిడెంట్స్ని. ఎవరైనా సరే ఎక్కువ హర్ట్ చేసినా సరే తనకి ఏం చేయాలో తెలియని కండిషన్. అందుకనే మనం ఫస్ట్ ఆ అమ్మాయి మైండ్ కండిషన్ ఎలా ఉంది, తన సిచ్యువేషన్ ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఉందా, లేకపోతే ఎలాంటి విషయం స్టోర్ చేసుకుని తను అలా అయిపోతుంది, ఆ డిప్రెషన్ నుంచి ఎందుకు బయటకు రాలేకపోతుంది, దాని రూట్ కాజ్ ఎక్కడుంది, ఇవన్నీ మనం ఈ థెరపీ ద్వారా ఫైండ్ అవుట్ చేసి తను నార్మల్ చేస్తాం అన్నమాట. సో యూజువల్లీ ఇప్పుడు చాలామంది అంటే చాలామందికి ఇన్సిడెంట్ ఇలాంటివి జరుగుతాయి, అంటే నైట్ టైమ్స్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వాళ్ళకి డ్రీమ్ అంటే ఎలా, ఓహో ఐ హ్యావ్ వెంట్ టు దట్ ప్లేస్ అని అనిపిస్తుంది. ఇంకా రియల్లీ వాళ్ళ ఫ్రెండ్స్తో అలాంటి ప్లేస్ వెళ్తారు. సో వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, అంటే అరే డ్రీమ్లో ఇదే ప్లేస్ వచ్చింది, సో నౌ ఐఎమ్ ఇన్ దిస్ ప్లేస్ అని. సో దాని గురించి అంటే అది ఎలా మన దీనికి రిలేటెడ్ ఉంటుందండి? మన సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ స్టోర్ అవుతాయి అన్నమాట. మనం మార్నింగ్ నుంచి డే వరకు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో జనరల్గా అలాంటి విషయాలే మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. పాస్ట్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది పాస్ట్లో ఎలాంటి
థాట్స్ని సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇన్సిడెంట్స్ని గతంలో చూసున్నారా, లేకపోతే అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళారా, వీళ్ళ మైండ్లో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలని ఉందా, ఇలాంటివన్నీ కూడా అక్కడ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా వాళ్ళు అదే సేమ్ ప్లేస్ విజిట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన ఇండియాలో సక్సెస్ రేట్ ఎంత అండి ఈ థెరపీ గురించి? హిప్నోథెరపీ ఇండియాలో సక్సెస్ రేట్ ఎంత అంటే, ఫస్ట్ హిప్నోథెరపీ అంటే ఏంటో తెలియాలండి. అసలు నాకు హిప్నోథెరపీ అవసరమా లేదా అన్న విషయం తెలియాలి. లేకపోతే నేను చెప్పాను కదా ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుందని, చాలామందిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకమే లేదు. ఈ నమ్మకం లేనప్పుడు అక్కడ ఏదైనా సరే మీరు ఏ మెడిసిన్ సిస్టమ్నైనా తీసుకోండి, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీరు డాక్టర్ని నమ్మకపోతే మీకు అది హీలింగ్ అనేది అవ్వదు. ఇక్కడ హిప్నోథెరపీ కూడా అంతే. మీరు ఆ బిలీఫ్ సిస్టమ్, నాకు ఇక్కడికి వెళ్తే హీల్ అవుతానని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. నేను అక్కడికి వెళ్ళినా నేను హీల్ అవనండి అని మీరు అంటారు, అప్పుడు మీకు హీల్ అవ్వదు. అంతా మన సబ్ కాన్షియస్ మైండ్, మన మైండ్లో మనం ఎలాంటి విషయాలు స్టోర్ చేసుకుంటున్నాం, లేకపోతే మనం ఎంత పాజిటివ్గా ఉంటున్నాం. వీలైనంత వరకు కూడా మనం పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే మాట్లాడాలి. మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్గా మాట్లాడతామో మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. ఒక కేసు తీసుకుందామండి. తను చాలా చోట్ల ట్రీట్మెంట్ కోసం తిరిగారు. ఏ ట్రీట్మెంట్ తనకి ఎఫెక్టివ్ రిజల్ట్ రాలేదు. తర్వాత తనకు అనిపించింది, తను దేవుడి దగ్గర అనుకుందనమాట, నాకు ఏదైనా మంచి సొల్యూషన్ దొరికితే బాగుండు, నాకు ఎందుకో ఇది సైకలాజికల్ ఇష్యూ అనిపిస్తుంది, నాకు ఎవరైనా సైకాలజిస్ట్ తెలిస్తే బాగుండు, ఒక మంచి థెరపిస్ట్ తెలిస్తే బాగుండు అని చెప్పి తను 4 days నుంచి అనుకుంటుందంట. నా రీల్స్ అవి చూసి తను నాకు కాల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ షీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నమ్మకం ఎక్కడ స్టార్ట్ అయింది, తను ఆ సెషన్లోకి ఎంటర్ అవ్వగానే తనకు నమ్మకం స్టార్ట్ అయింది. నమ్మకం స్టార్ట్ అయినప్పుడు హీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా కేసెస్లో ఏంటంటే వాళ్ళలో నమ్మకం ఉండదు, నమ్మకం లేనప్పుడు హీలింగ్ జరగదు. సో యూజువలీ చాలా ఇంట్రోవర్ట్ పీపుల్ లోన్లీగా ఉండాలని వాళ్ళకి ఇష్టం. సో బట్ ఆపోజిట్ పర్సన్ వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇంట్రోవర్ట్ పీపుల్ ఎందుకు అలా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు? ఇదే ప్రతి మనిషికి కూడా కొన్ని ఎమోషనల్ బ్యాక్డ్రాప్స్ ఉంటాయి. వాళ్ళలో మిస్సింగ్ పజిల్ ఉంటుంది. వాళ్ళు కొన్ని సాల్వ్ చేసుకోలేరు, ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. అది ఏదైనా ఇన్సిడెంట్, పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు. మనం ఏం చేయాలంటే, నువ్వు అలా ఉండకు, అందరిలోని కలువు, ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ కౌన్సిలింగ్ చేసి తన రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అసలు ఆ ఇంట్రోవర్ట్ అవ్వడానికి రూట్ కాజ్ ఎక్కడుంది, ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఆ పర్సన్ని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం. మీరు కాన్షియస్ మైండ్కి ఎన్ని సజెషన్స్ ఇచ్చినా సరే అది పనిచేయదు. మనం ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసామో, వాళ్ళలో ఏదైతే ఇలా లోన్లీనెస్ ఫీలింగ్స్ ఉన్నాయో, డిప్రెస్డ్ ఫీలింగ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో యూజువల్లీ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నాం, చాలామంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, దానివల్ల నిద్ర పడతలేదు. और యూజువల్లీ చాలామంది నిద్ర రాదు నైట్ టైం, సో వాళ్ళు పిల్స్ తీసుకుంటారు. సో దాని గురించి మీరేం చెప్తారు? చాలామందికి ఇన్సోమ్నియా అనేది పెద్ద ప్రాబ్లంగా అవుతుంది. ఎందుకు అసలు నిద్ర పట్టట్లేదు? మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎవరి సజెషన్స్ అవసరం లేదండి. జనరల్గా ఏమవుతుందంటే మన మైండ్కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలో మనకు తెలియట్లేదు. ఈ హిప్నోథెరపీ అనేది మీ మైండ్లో పాజిటివ్ సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పాజిటివ్గా నీ మైండ్కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, మన మైండ్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ థెరపీ తీసుకున్న తర్వాత యూ కెన్ డూ సెల్ఫ్ హిప్నోసిస్ ఆల్సో. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? మనం కాన్షియస్గా ఉంటే ఏ మిస్టేక్ జరగదండి. మనం అన్కాన్షియస్ స్టేట్లో ఉంటున్నాం, అసలు ఏం జరుగుతుందో మనకే తెలియట్లేదు. నిద్రపోకుండా ఉంటున్నాం, కానీ దాని గురించి అక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియట్లేదు, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి వాళ్ళు సర్చ్ చేసుకోవడం వల్ల దానికి సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేను దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని ఫస్ట్ మీరు అనుకోవాలి. మీరు అనుకున్నప్పుడు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో హిప్నోథెరపీ ఇంకా మెడిటేషన్, అంటే హిప్నోథెరపీ విల్ హెల్ప్ మెడిటేషన్ ఆర్ మెడిటేషన్ విల్ హెల్ప్ హిప్నోథెరపీ? మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి? మనం ఈ రోజుల్లో మనం కాన్షియస్నెస్ అనేది మిస్ అయిపోయాం.
పూర్వం రోజుల్లో అందరూ కూడా చాలా కాన్షియస్గా ఉండేవారు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తూ ఉండేది. మనకి ఇప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలియట్లేదు. సపోజ్ ఒక ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే, ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయాడు. 25 years అబ్బాయి. ఏమైందంటే తను ముందు రోజు నైట్ షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే స్విమ్మింగ్కి వచ్చేసాడు. మార్నింగ్ అంతా పడుకొని 4 o'clock స్విమ్మింగ్ రావడం జరిగింది. 4 to 5 స్విమ్మింగ్ చేశాడు. మధ్యలో అగ్రెసివ్గా స్విమ్ చేయడం జరిగింది. స్విమ్మింగ్ ఫుడ్ తీసుకోలేదు కదా మార్నింగ్ నుంచి, కంటిన్యూస్గా స్విమ్ చేశాడు. తను కొంతసేపటికి ఏమైందంటే బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఎప్పుడైనా మనం డిహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో సోడియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, పొటాషియం లెవెల్ తగ్గిపోవచ్చు, సర్క్యులేషన్ ఆగిపోవచ్చు. అన్కాన్షియస్ అయిపోయాడు, బయటకు వచ్చి పడిపోయాడు అనమాట. పడిపోయిన తర్వాత 4 మనుషులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంబులెన్స్కి కాల్ చేస్తున్నారు. నేను అక్కడ ఉన్నాను. అంబులెన్స్ కాదు, ఫస్ట్ ఆ అబ్బాయి చేతులు కాళ్ళు రబ్ చేయండి అని చెప్పాను అనమాట. వాళ్ళు చేతులు కాళ్ళు రబ్ చేసేటప్పటికి ఆ అబ్బాయి కాన్షియస్ స్టేట్లోకి వచ్చాడు. కాన్షియస్ స్టేట్లోకి వచ్చి నా దగ్గర ఓఆర్ఎస్ ఉంటే నేను ఓఆర్ఎస్ ఇచ్చాను. రాగానే ఏమైంది, ఎందుకు ఇలా జరిగిందని అడగగానే అబ్బాయి, నేను మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తీసుకోలేదండి, ముందు నైట్ కూడా తీసుకోలేదు, నేను నైట్ డ్యూటీలో ఉన్నాను అని చెప్పాడనమాట. అక్కడ ఏమైంది, తనలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ పడిపోయి వీక్నెస్ వచ్చేసింది. అది కాన్షియస్లో లేడు. అదే ఒక మెడిటేషన్ చేసిన అబ్బాయి అయితే, ఓకే నేను ఫుడ్ తినలేదు కదా, ఫుడ్ తిన్నప్పుడు నేను ఇలాంటి అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు, కొంచెం కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటాడు. ఎప్పుడైతే ఫుడ్ ఇచ్చామో తను కంప్లీట్గా నార్మల్ అయిపోయాడు. ఫస్ట్ మనకి ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఇది మనకేం జరుగుతుందో మనకు తెలియాలనేది కాన్షియస్ స్టేట్. మనం ఎందుకు కాన్షియస్ స్టేట్లో ఉండట్లేదు? ప్రతి మనిషి కూడా మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ప్రతిదీ యూట్యూబ్లో చూస్తాం, అన్నీ నిజం అనుకుంటాం. అవి చెప్పినవన్నీ ఫాలో అయిపోతున్నాం. ఎవరో ఏదో డైట్ చెప్తారంటే అది డైట్ ఫాలో అయిపోతాం. మన బాడీ కండిషన్ ఏంటి, మనం కంప్లీట్గా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ఎవరో ఫుడ్ తినద్దని చెప్తారంటే ఫుడ్ కంప్లీట్గా మానేస్తారు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కాన్షియస్గా ఫాలో అయ్యేది ఉంటుంది. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాన్షియస్గా థింగ్స్ని ఫాలో అవుతారు. నేను మెడిటేషన్ చేయలేకపోతున్నానండి, మీరు ఎంత చెప్పినా నా వల్ల కావట్లేదు, నా మైండ్ అసలు స్టేబుల్గా ఉండట్లేదు, చాలా థాట్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఓవర్ థింకింగ్ ఉంది, అసలు మెడిటేషన్ నేను ఎలా చేయగలను అని చెప్పి అడుగుతూ ఉంటారు. హిప్నోథెరపీ ద్వారా వాళ్ళ మైండ్ని ఏదైతే వాళ్ళని ఎక్కువ ఓవర్ థింకింగ్కి ఎఫెక్ట్ చేస్తుందో అది కరెక్ట్ చేస్తాం అనమాట. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఈ మెడిటేషన్ అనేది అసలు దాని వాల్యూ తెలిసినప్పుడే కదండి ఎవరైనా దాన్ని యూజ్ చేస్తారు. హిప్నోథెరపీ ద్వారా మనం మెడిటేషన్ వాల్యూ ఏంటో చెప్తాం, దాన్ని ఏదైతే హర్ట్ చేస్తుందో దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆ మైండ్ నుంచి ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఈ మెడిటేషన్ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు, వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు, వాళ్ళు కాన్షియస్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో మీరు ఏం అడ్వైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు జనరల్ పబ్లిక్కి? ప్రతి మనిషి కూడా కాన్షియస్గా లైఫ్ని లీడ్ చేయాలి. మన లైఫ్లో ఏం జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం నేర్చుకుంటున్నాను, నేను ఎంతవరకు పాజిటివ్గా ఉంటున్నాను, నేను ఎలాంటి మెసేజ్ సొసైటీకి ఇస్తున్నాను, నేను మాట్లాడే మాట వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుందా, లేకపోతే నేను మాట్లాడే మాట వల్ల నన్ను డిస్ట్రక్ట్ చేస్తుందా, నేను ఎదుటి వాళ్ళని డిస్ట్రక్ట్ చేస్తున్నానా. ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ విల్ లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. మనం మంచి మాట్లాడితే మన లైఫ్లో మంచి జరుగుతూ ఉంటుంది. అదే మనం ఎదుటి మనిషిని చూసి జెలస్ ఫీల్ అయ్యామనుకోండి, అంటూ ఉంటారు కదా, మీరు ఎవరినైనా చూసి జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా అవ్వాలని అనుకుంటే మీ లైఫ్లోనే జరుగుతుంది. అంటే మనం ఎలాంటి థాట్ ఇస్తున్నామో అది 100 times తిరిగి మనకు వస్తుంది. అందుకని ఆల్వేస్ వీ షుడ్ థింక్ పాజిటివ్, వీ షుడ్ బీ పాజిటివ్, వీ షుడ్ హెల్ప్ పీపుల్. మనం ఒకళ్ళకి హెల్ప్ చేయడం వల్ల పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు లైఫ్ని. మన లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒకళ్ళని హీల్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. అది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ అయ్యి మీరు కూడా హ్యాపీగా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు జాబ్ ఎన్విరాన్మెంట్ నచ్చపోయినప్పుడు నాకు ఈ బాస్ నచ్చలేదు, నాకు కొలీగ్స్ నచ్చలేదు, ఇలా అంటే మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు. నేను ఇంకా బెటర్ పొజిషన్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద బెటర్ పొజిషన్ అని అనుకున్నప్పుడు మీకు బెటర్ స్టేట్ రావడానికి అవకాశం ఉంది. సో మీరు న్యూట్రిషన్ డైటీషియన్ కూడా ఉన్నారు.
సో మీరు ఏమి ఇన్పుట్స్ చెప్పాలని అనుకుంటున్నారు అంటే ప్రెగ్నెన్సీ డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ విమెన్ స్పెషల్లీ? డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ విమెన్ హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే కొంతమంది సరైన న్యూట్రిషన్ తీసుకోరనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫ్యాక్ట్ మనకి త్రూ అవుట్ ద లైఫ్ ఎప్పుడూ న్యూట్రిషన్ కావాలి. మనం అనుకుంటాం అన్నీ ఫాలో అవుతున్నాం, అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాం అనుకుంటాం. ఎక్కడో కొన్ని డైట్స్ చూసి మనం కంప్లీట్గా డైట్ ఫాలో అవుతున్నాం అనుకుంటాం. కానీ కంప్లీట్గా డైట్ ఫాలో అవ్వకుండా కొన్ని మిస్ చేసేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. వాటర్ సరిగ్గా తీసుకోకపోవచ్చు, న్యూట్రిషియస్ డైట్ తీసుకోకపోవచ్చు, వెజిటబుల్స్ మిస్ చేయొచ్చు, నట్స్ అండ్ సీడ్స్ మిస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కార్బ్స్ తీసుకుని ఉండొచ్చు. అది ఎలాంటి కన్ఫ్యూజన్ అయినా అవ్వచ్చు. వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా తీసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం న్యూట్రిషియస్ డైట్ ఇవ్వలేదో అప్పుడు ఏమవుతుందంటే ఆ బేబీ డెవలప్మెంట్లో మనం ఇష్యూస్ చూస్తాం అన్నమాట. తర్వాత బేబీకి సెరిబ్రల్ పాలసీ రావడం కానీ, ఆటిజం రావడం కానీ, ADHD రావడం కానీ చిన్న డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మదర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటారో బేబీకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా మనం చూసుకుంటాం. సో ఇప్పుడు చాలా విమెన్ సఫర్ అవుతున్నారు PCOD నుంచి. దానివల్ల అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవన్నీ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అగైన్ ఇది హార్మోనల్ కండిషన్ అండి. ఈ రోజుల్లో హార్మోనల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అని చెప్పచ్చు. ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వాళ్ళు జంక్ ఫుడ్కి అట్రాక్ట్ అయ్యి జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవ్వడం, హార్మోన్స్ సరిగ్గా బ్లడ్లోకి రిలీజ్ అవ్వలేకపోవడం, దాని తర్వాత PCOS రావడం, వాళ్ళు ఏవో మెడికేషన్స్ తీసుకోవడం, మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం. అసలు ఈ హార్మోనల్ కండిషన్ PCOD రావడానికి రూట్ కాజ్ ఎక్కడున్నది అన్నది ఫైండ్ చేసుకున్నప్పుడు మనం PCOD అనేది రిసాల్వ్ చేసుకోగలం. ఎనీ ఇష్యూకి ఫస్ట్ మనం రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి ఈ హ్యాబిట్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. హ్యాబిట్స్ వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. నేను స్ట్రెస్ వల్ల ఇలా హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యాను, నాకు ఎడిక్షన్స్ ఉన్నాయి, స్మోకింగ్ ఎడిక్షన్ ఉంది, ఎందుకంటే నాకు చాలా స్ట్రెస్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది బేబీ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ హార్మోనల్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. వాళ్ళ మైండ్ కండిషన్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ న్యూట్రిషన్ సరిగ్గా ఫాలో అవ్వాలంటే మైండ్ సరిగ్గా ఉండాలి ఫస్ట్. సో యూజువలీ మనం అంటే చాలామంది వాటర్స్ ఇంటేక్ తీసుకోరు, అంటే 1 లీటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ డే. సో మీరు దాని గురించి ఏమంటారు? మినిమం 6 to 8 గ్లాసెస్ ఆఫ్ ఇన్ ఏ డే మనం అందరం వాటర్ తీసుకోవాలి. కానీ నేను చాలా తక్కువ వాటర్ తీసుకుంటున్నానండి అంటారు. ఇప్పుడు వాటర్ మనకి సఫిషియెంట్ అమౌంట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళలో సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరితో డిస్కస్ చేయరు, వాళ్ళు అదే ఇష్యూని క్యారీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫుడ్లో ఫైబర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకోవాలి, అలాగే మనం వాటర్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఫ్రెష్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఆ డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉంటుంది, సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే సరైన ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, వెజిటబుల్స్ సరైన క్వాంటిటీలో తీసుకోవడం కానీ, మంచి వాకింగ్ అలవాటు చేసుకోవడం, డేలో ఒక 30 minutes అయినా చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఫుడ్ ఏ క్వాంటిటీ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదా, డిపెండ్స్ అపాన్ ద హెల్త్ కండిషన్ మనం ఫుడ్ అనేది పార్టిషన్ చేసుకుంటాం అనమాట. సపోజ్ డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సరే డిపెండ్స్ అపాన్ ద వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్. జనరల్గా అందరికీ ఏమవుతుంది, అంతా కూర్చొని చేసే జాబ్లు, మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసే జాబ్స్ ఏం లేవు, లేకపోతే ఎక్కువ అటు ఇటు తిరగట్లేదు, మనం ఒకే ప్లేస్లో కూర్చొని చేసే జాబ్. అప్పుడు ఏం చేయాలి, మనం కార్బ్స్ అనేవి కొంత తగ్గించుకోవాలి. 30% కార్బ్స్ ఉండేలాగా,
వెజిటబుల్స్ మంచి క్వాంటిటీ, ఒక 6 to 8 cups ఆఫ్ వెజిటబుల్ కర్రీ కానీ సలాడ్ కానీ తీసుకోవడం వల్ల, రా వెజిటబుల్స్ కన్నా స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇంకా కొంచెం బెటర్. అది పర్సన్కి వ్యారీ అవుతుందన్నమాట. వాళ్ళ బిఎంఆర్ని బట్టి మనం డైట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే వాటర్. ఈ కార్బ్స్ ఎంత ఇంపార్టెంట్, వెజిటబుల్స్ ఎంత ఇంపార్టెంట్, మన బాడీలో నట్స్ అండ్ సీడ్స్ ఇంపార్టెంట్. మన డైలీ నేను అన్నీ తీసుకుంటున్నానండి అంటారు, కానీ వీటన్నిటిలో ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటారనమాట. కంప్లీట్ డైట్ ఎవరు ఫాలో అవ్వరు. either వాటర్ మిస్ చేస్తారు, లేకపోతే సరైన నట్స్ కానీ సీడ్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఉండవు, లేకపోతే వెజిటబుల్స్ మిస్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ కార్బ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా డైట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డైట్ డిస్టర్బ్ అవడం వల్ల కూడా మనకి ఈ హెల్త్ ఇష్యూస్. అసలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుందా, తీసుకొని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుందా? ఫ్యాటీ లివర్ ఎవరైతే కార్బ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళలో కూడా, నాన్ ఆల్కహాలిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు? ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ ద కార్బ్స్ వల్ల. ఎక్సెస్ ప్రోటీన్ కూడా తీసుకుంటూ ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కాజ్ అవుతాయి. ల్యాక్ ఆఫ్ ఇంటెన్స్ ఇన్ సెక్స్ ఇప్పుడు ఎక్కువ, అది చాలా ఇష్యూస్ వస్తుంది. సో దాని గురించి మీరేమంటారు? ఇక్కడ కూడా ఒకటి సైకలాజికల్ కండిషన్ అండి, ఇంకొకటి న్యూట్రిషన్. ఎప్పుడైతే మనకి న్యూట్రిషన్ సరిగ్గా తీసుకుంటామో ఈ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావన్నమాట. మనం అనుకుంటున్నాం నేను అన్నీ కరెక్ట్గానే తింటున్నాను, కరెక్ట్గానే ఉంటున్నాను కదా, నాకు ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది అని చెప్తూ ఉంటాం. మన డైట్లో, మన బ్యాలెన్స్డ్ డైట్లో మన న్యూట్రిషన్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయట్లేదు. ఎప్పుడైతే మీరు న్యూట్రిషియస్ ఫుడ్ని మిస్ చేస్తున్నారో మీ డైట్లో, మీకు ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? మన డైట్లో న్యూట్రిషన్ కంప్లీట్గా ఫాలో అవుతున్నామా లేదా? ఎప్పుడైతే న్యూట్రిషన్ కంప్లీట్గా ఫాలో అయ్యామో మనకు హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఇష్యూస్ రావు. అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఫస్ట్ మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏ ఇష్యూకైనా సరే, మీరు వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాన్సర్ ఆర్ ఎనీ నార్మల్ ప్రాబ్లం, ఫస్ట్ థింగ్ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే హార్మోన్స్ని కరెక్ట్ చేయడం. దానివల్ల మనకి సిస్టమ్ అంతా కరెక్ట్ అవుతుంది. సో యూజువల్లీ ఇప్పుడు మనం అంటే చాలామందికి ఐరన్ ఇష్యూస్ ఉంటాయి, రైట్? సో చాలామంది అంటారు వాళ్ళు రైస్ తినే వల్ల, ఆరెల్స్ అంటే చైల్డ్హుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అంటే పలు తింటూ ఉంటారు. సో అది ఎలా హెల్త్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది? అంటే ఇప్పుడు కూడా హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళు దే కాంట్ మూవ్ ఆన్. సో దాని గురించి మీరేం? ఇవన్నీ ఎందుకు తింటూ ఉంటారంటే వాళ్ళలో కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయన్నమాట. ఆ డెఫిషియన్సీస్ వల్ల ఇలాంటివన్నీ తింటూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ మనం ప్రతి హెల్త్ ఇష్యూకి, మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేదా సైకిక్ రీజన్ ఒకటి ఉంటుంది. ఇవి రెండూ కరెక్ట్ చేసుకోకుండా మనం ఏ ఇష్యూని కూడా కరెక్ట్ చేయలేం. ప్రతి హెల్త్ ఇష్యూకి కూడా ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మనం ఎంతసేపు హెల్త్ ఇష్యూని కరెక్ట్ చేస్తున్నాం, ఆ మెడిసిన్ ఏదో సజెస్ట్ తీసుకుంటున్నాం, ఆ మెడిసిన్ కన్నా ముందు ఏంటంటే అక్కడ డెఫిషియన్సీ ఏమున్నది అన్నది ఫైండ్ అవుట్ చేసి అక్కడ కావాల్సిన సప్లిమెంట్ని కూడా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ చాలా అంటే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు టు టేక్ బ్రౌన్ రైస్. సో దాని గురించి మీరేమంటారు? డయాబెటిక్ ఉన్న పేషెంట్ బ్రౌన్ రైస్ తినాలి అని చెప్తూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్, వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్రౌన్ రైస్, తక్కువ క్వాంటిటీ కార్బ్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువ క్వాంటిటీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలాంగ్ విత్ ద మెడికేషన్ వాళ్ళ డైట్ కూడా ఫాలో అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ ఎనీ సైకలాజికల్ కండిషన్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఈ డైట్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవడం, వాటర్ సరిగ్గా తీసుకోవడం, డైలీ వాకింగ్ చేయడం, ఇవేమీ మిస్ చేయకుండా చేసుకున్నప్పుడు మనం ఏ డిసీజ్నైనా రివర్స్ చేసుకోవచ్చు.